ఒకానొక గ్రామంలో అంజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన భార్య పిల్లలతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. అంజయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలను కొట్టేవాడు. సాయంత్రానికి కొట్టిన కట్టెలను ఊరికి తీసుకువచ్చి తన మంచి మాటలతో ఊరిలో ఉన్న ప్రజలకు అమ్మేవాడు. అలా తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అంజయ్య. అంజయ్య ప్రతిరోజులానే కట్టెలను కొట్టడానికి అడవికి వెళతాడు. అంజయ్య కట్టెలను కొడుతూ ఉండగా అకస్మాత్తుగా ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో చూసేందుకు అంజయ్య శబ్దం వస్తున్న దిశగా నడుస్తాడు. ఏడుపు శబ్దం ఒక పెద్ద గుహ నుండి వస్తున్నట్లు అంజయ్యకు అనిపిస్తుంది. అంజయ్య ఏమాత్రం భయపడకుండా ఆ గుహ లోపలికి వెళతాడు. ఒక చిన్న అమ్మాయి అక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన అంజయ్య ఆ చిన్న అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు నిర్మల అండి. మా ఊరు కొండ అవతల ఉన్న గ్రామం. మా అమ్మ నాన్న ఇద్దరూ జబ్బుల కారణంగా చనిపోయారు. అప్పటి నుంచి నేను మా అత్తయ్య ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ నాతో ఇంటి పనులు చేయించేది మా అత్తయ్య. నాకు భోజనం కూడా పెట్టేది కాదు. చిన్న చిన్న విషయాలకి నన్ను కొట్టేది. అందుకే అలా భరించలేక అడవికి పారిపోయి వచ్చాను. మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను తీసుకువెళ్ళనా? ఆవిడతో నేను మాట్లాడతాను. కొట్టొద్దని చెప్తాను, సరేనా? వద్దండి, నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. నాకు ఏమైనా పని ఉంటే చూపించండి. ఏ పనైనా చేస్తాను, కానీ భోజనం పెడితే చాలు. ఆ మాటలు విన్న అంజయ్య దయతో ఇలా అంటాడు. సరే అయితే కొంతకాలం నిన్ను మా ఇంటి దగ్గర ఉంచుతాను. తర్వాత మీ ఇంటికి తీసుకువెళ్తాను, సరేనా? అంజయ్య తనతో పాటు ఆమెను కూడా తన ఇంటికి తీసుకువెళతాడు. కానీ అంజయ్యకు తెలియని రహస్యం, నిజానికి ఆ అమ్మాయి ఒక చిన్న అమ్మాయి కాదు. అమ్మాయి రూపంలో ఉన్న రక్తపిశాచి. పగటిపూట ఆ అమ్మాయి అంజయ్య భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. అలాగే అంజయ్య కూతురు మీనాక్షితో ఆడుకుంటూ ఉండేది. అలా అందరితోనూ కలిసిపోతూ ఉండేది ఆ రక్తపిశాచి. కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఆ అమ్మాయి మెలకువ తెచ్చుకుని ఇంటి బయటకు వస్తుంది. తాను అసలు రూపం అయినటువంటి రక్తపిశాచిలా మారుతుంది. ఆహా, మాంసం తిని ఎన్ని రోజులయ్యిందో. ఈ రోజు ఈ మేకలను తిని మజా చేసుకుంటా. ఆహాహా. అలా అనుకుంటూ పక్క ఇంట్లో ఉన్న గంగమ్మ మేకలను తినేస్తుంది రక్తపిశాచి. ఎప్పటిలాగానే గంగమ్మ మేకలను వదలడానికి మేకల మంద దగ్గరకు వెళ్ళి మేకలను లెక్క పెడుతుంది. నా మేకలు 20 ఉండాలి కదా, 18 ఉన్నాయేంటి? నా మేకలు ఏమైపోయాయి ఏంటో. పరుగు పెడుతూ కొండదారి వైపుకు వెళ్ళి మేకల కోసం వెతుకుతుంది గంగమ్మ. కానీ ఎంత వెతికినా అవి ఎక్కడా కనిపించవు. గంగమ్మ మళ్ళీ నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కూడా రక్తపిశాచి మరికొన్ని మేకలను తినేస్తుంది. ఉదయం లేచిన గంగమ్మ మేకలను మళ్ళీ లెక్కపెడుతుంది. మేకల సంఖ్య మరింతగా తగ్గిపోవడం గమనించి ఆశ్చర్యపోతుంది గంగమ్మ. అయ్యో, నా మేకలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు. ఈరోజు నా మేకలు ఏమవుతున్నాయో చూడాలి అని తనలో తానే అనుకుంటుంది. గంగమ్మ చాటుగా దాక్కుని మేకలను జాగ్రత్తగా గమనిస్తుంది. రక్తపిశాచి రోజులానే అక్కడకు వచ్చి మేకలను తినేస్తుంది. అది చూసిన గంగమ్మ చాలా భయపడుతుంది. రక్తపిశాచికి కనిపించకుండా మెల్లగా దాని వెనకాలే వెళ్తుంది గంగమ్మ. ఆ రక్తపిశాచి ఒక అమ్మాయిగా మారి అంజయ్య ఇంట్లోకి వెళ్ళడం చూస్తుంది. మరుసటి రోజు ఉదయం గంగమ్మ అంజయ్యను కలిసి ఆ రాత్రి జరిగిన విషయం గురించి చెప్పడం మొదలుపెడుతుంది. అంజయ్య, అది అది మీ ఇంట్లో రక్తపిశాచి ఉంది. ఏమంటున్నావు గంగమ్మ? మా ఇంట్లో రక్తపిశాచి ఉండడం ఏంటి? అవును, మీ ఇంట్లో రక్తపిశాచి ఉంది. నేను నిన్న రాత్రి చూశాను.
ఒక అమ్మాయి రూపంలో ఉంది. నాకు 20 మేకలు ఉన్నాయని నీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు 13 మేకలే ఉన్నాయి. ఎందుకంటే రోజు రక్తపిశాచి నా మేకలను తినేస్తుంది. దాన్ని అలాగే వదిలేస్తే నీకు నీ కుటుంబానికి కూడా ప్రమాదం. ఎవరూ లేరని జాలిపడి తీసుకువచ్చాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు గంగమ్మ. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు. నేను మాంత్రికుడిని పిలిపిస్తాను. సరే, మాంత్రికుడను పిలిపించు గంగమ్మ. గంగమ్మ వెంటనే మాంత్రికుడిని పిలిపిస్తుంది. రక్తపిశాచి మాంత్రికుడిని చూసి తన అసలు రూపంలోకి వస్తుంది. మాంత్రికుడు మంత్రాలను జపించడం మొదలు పెడతాడు. ఆ రక్తపిశాచి మంత్రాలను విని, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని గట్టిగా అరుస్తూ ఊరి నుండి పారిపోతుంది రక్తపిశాచి.